నమస్తే ఫ్రెండ్స్, మా యూట్యూబర్ వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చక్రి ఏంట్రా ఇక్కడికి వచ్చావ్? ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏమైంది? ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి రా? లాయర్ నుంచా అంటే పిడాకుల గురించా? అవును, డాక్యుమెంట్స్ రెడీ చేసడంట, మేము కన్ఫర్మ్ అని చెప్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడంట. మరి నువ్వేమన్నావ్? ఏమంటాను, ఇవ్వమనలేను, ఇవ్వకుండా ఆపలేను. ఏం చేయాలో అర్థం కాకే ఇక్కడికి వచ్చాను. నువ్వు విడాకుల గురించి చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధగానే ఉందిరా, కనీసం నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఏంట్రా అలా చూస్తున్నావ్? ఈ మధ్య నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధం ఏంట్రా? మరి లేకపోతే ఏంటి? రాత్రే కదా గురక పెట్టి మరి నిద్రపోయావ్, నిద్ర రావట్లేదు అంటావ ఏంటి? అది అలసటతో వచ్చిన నిద్రరా, మనస్ఫూర్తిగా వచ్చింది కాదు. ఏంటో అన్నయ్య, నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. పోనీ నేనేమైనా మాట్లాడనా? ఏం మాట్లాడతావ్? విడాకులు తీసుకోవడం చక్రికి ఇష్టం లేదమ్మా అని చెప్తాను. కొన్ని రోజులు వాయిదా వేయమని చెప్తాను. చెప్పు, ఇప్పుడు కనీసం తిరిగి వచ్చింది అలా చెప్పావంటే ఈసారి ఇంకా చచ్చినా రాదు. మరి ఎలారా? నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి అంటే నా ప్రేమ గురించి తనకు చెప్తాను. తనకి నా ప్రేమ అర్థం కావట్లేదు. అందుకే విడాకులు కోరుకుంటుంది. మీరు లేకుండా నేను ఉండలేనని, నేను తనని ఎంతలా ప్రేమిస్తున్నానో, ఎంతగా ఆరాధిస్తున్నానో అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా తను నా ప్రేమను అంగీకరిస్తుంది. ఇంక మనతోనే ఉండిపోతుంది. ఒకవేళ తను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏం పర్లేదు, ఎలాగో విడాకులు కావాలంటుంది కదా, ఇచ్చేస్తాను. విడాకులు ఇచ్చేశాక తనను నేను ప్రేమించిన విషయానికి తెలిసి ముందే ఎందుకు చెప్పలేదని నన్ను నిలదీస్తే జీవితాంతం ఆ రిగ్రెట్తో బతకాల్సి వస్తుంది. ఏదేమైనా సరే, నా మనసులో ఉన్నది తనతో చెప్పే తీరుతాను అన్నయ్య, చెప్పే తీరుతాను. ఇవిడేంటి ఇంకా రావట్లేదు? ఈ పాటికి ఆఫీస్ అయిపోవాలి కదా, ఆ గుండె ఏంటి ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది? కొంప తీసి ఆగిపోతుందా? ఆహా, ఈరోజు ఏదేమైనా సరే నా మనసులో ఉన్న మాట తనకి చెప్పి తీరాల్సిందే. ఓకే విక్కీ, బాయ్ బాయ్. ది వే లక్కీ కమ్. ఎక్కడికి? ఇంటికి ఆల్రెడీ వెళ్తున్నాను కదా, అదే నా కార్లో. గొంతు సవరించుకోవడం, వెళ్దాం అంటున్నాను. ఏంటి ఈ స్పెషల్ ఆఫర్? తనకి ఒక్కదానికేనా? మాకు లేదా? తనంటే నేను వెళ్లే దారిలోనే కాబట్టి రమ్మంటున్నాను. మీ హాస్టల్ మేము వెళ్లే దారిలో కాదు కదా. అమ్మో అమ్మో, ఇప్పుడు గాని వాడితో కార్లో వెళ్ళిపోయిందంటే వాడు తనని ఇంప్రెస్ చేసి గద్దలా తన్నుకుపోయినా తన్నుకుపోతాడు. అర్జెంట్గా వాడిని పంపించేయాలి. ఆ హాయ్, మీరేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాను. నాకోసమా? అవును, ఇతను మీ అన్నయ్య కదా. ఐ మీన్ ఆ రోజు మీ కజిన్ అని చెప్పావ్. కజిన్ అంటే అన్నయ్యే కాదురా, మావయ్య కొడుకు అని కూడా అర్థంరా ఎద్దప్ప. హలో అండి, బాగున్నారా? నవ్వు. చాలా. ఓకే లక్కీ, మీ అన్నయ్య వచ్చాడు కదా, కలిసి వెళ్ళపోండి. బాయ్ బాయ్. ఏవండి, ఈ ఒక్క రోజుకి మీరు కొంచెం ఒంటరిగా వెళ్ళగలరా? ఎందుకు? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే ఓకే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. బాయ్ బాయ్. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. ఇక్కడ కాదండి, ఇంట్లో చెప్తారా? కాదు, ఒంటరిగా ప్రశాంతంగా మాట్లాడాలి. అంత సీరియస్ మ్యాటరా? కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. సరే పదండి. స్వామి, వర్షం వస్తుందంటారండి. నేను సౌదాలో పని చేస్తున్నాను, వాతావరణ శాఖలో కాదు. జోక్ బాగుంది. మరి నవ్వలేదేంటి? నవ్వాను కదా. అది నవ్వా? బాగుంది, కీప్ ఇట్ అప్. మళ్ళీ జీవితంలో అలాంటి నవ్వు నవ్వకండి, నేను జడుసుకుంటాను. ఏమండి? సరే, ఏదో విషయానికి మాట్లాడాలన్నారు. ఏంటది? దాని గురించే ప్రిపేర్ అవుతున్నాను. మీరేమైనా పరీక్షలు రాస్తున్నారా? కాదు, అసలు విషయానికి ఏంటంటే వేడి వేడి పల్లె సార్. పల్లీలు కావాలా? రేయ్, దీన్ని ఏమంటారురా? పల్లీ సార్, నువ్వే అమ్మావు. మళ్ళీ నువ్వే వచ్చి డిస్టర్బ్ చేస్తావ ఏంటి? ఏంటి సార్, ఇద్దరు ఏకంగా బస్సు పోయేంత దూరంలో కూర్చున్నారు. మీకు ఇంతకన్నా డిస్టర్బెన్స్ ఏముంటుంది సార్? ఒకసారి అటు చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి సార్. మీరు మొదటిసారి బయటికి వచ్చారా? వెళ్ళి దగ్గరకో కూర్చోండి. పల్లె ఇప్పుడే కదండీ, అలా నవ్వొద్దని రిక్వెస్ట్ చేశాను. అసలు సంగతి ఏంటో చెప్పండి. అసలు విషయానికి ఏంటంటే సోది చెబుతానమ్మ. సోది ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా. చెయ్యి చూసి చెబుతా. బెజవాడ దుర్గమ్మ, మధుర మీనాక్షమ్మ, కంచి కామాక్షమ్మ. ఆపమ్మ సోది. మేమేదో మాట్లాడుకోవడానికి వస్తే మధ్యలో నీ సోద ఏంటి? సోదని తీసి పారేయకండయ్యా. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. మా తల్లి మొఖన లచ్చిందేవి కళ్ళ ఉట్టి పడతా ఉండాది. 6 నెలలు తిరిగేసరికి నీకు మంచి వార్త చెబుతాది.
ఆపమ్మ ఆపు మాకు సోది వద్దు నువ్వు వెళ్ళు నీ ఇట్టం తల్లి ఈ అయ్యతో కొంచెం కట్టం తల్లి నువ్వు జాగ్రత్త సోది చెప్తానమ్మ సోది ఇప్పుడు చెప్పండి కొంచెం ప్లేస్ మారుద్దాం అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. చెప్పండి నేను చెప్తే మీరు ఎలా తీసుకుంటారో తెలియక భయపడుతున్నాను. ఇంత సాగతీస్తే సెలవు తీసుకుంటాను. వద్దొద్దు చెప్తాను చెప్పండి మన పెళ్లి ఎలా జరిగిందో మనిద్దరికీ బాగా గుర్తుంది కదా ఇంకో దారి లేక పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాం. అవును ఆట పెళ్లి ఎలాగైనా జరిగి ఉండొచ్చు దాన్ని మీరు ఎలాగైనా తీసుకొని ఉండొచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని నా సొంత భార్య లాగే చూస్తున్నాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చారు. మీకు గుర్తుందో లేదో మనం మీ ఊర్లోనే కలిసాం. త్వరగా పదండి లేట్ అవుతుంది. మీరు ఎక్కాల్సిన కారు అనుకొని నా కార ఎక్కి సారీ చెప్పి దిగిపోయారు. సారీ నేను వేరే కారు ఎక్కబోయి మీ కార్ ఎక్కేశాను. ఆ తర్వాత పిల్లకోడు యాక్సిడెంట్ చేసినప్పుడు మళ్ళీ కలిశారు. తప్పు మీది అతను కరెక్ట్ గానే వచ్చాడు మీరే తప్పుగా డ్రైవ్ చేశారు. ఆ తర్వాత మీ ఇంటికే నేను డ్రైవర్గా వచ్చాను. రండి కూర్చోండి మేడం దేవుడు పదే పదే కలుపుతున్నాడంటే మనకి రాసి పెట్టుందని నమ్ముతూ వచ్చాను. మీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి చాలా బాధపడ్డాను. కాని ఆ పెళ్లి నుంచి మిమ్మల్ని తప్పించే అవకాశం నాకే వచ్చింది. ఈ రాత్రికి నేను ఈ ఇంట్లో నుంచి బయట పడాలి. నేను బయట పడడానికి సాయం చేస్తారా? అది కూడా దేవుడి సంకల్పమే అనుకున్నాను. బయటికి తీసుకెళ్తుంటే పరిస్థితుల వల్ల మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్లి పెళ్లి చేసుకోవాలి. అది కూడా దేవుడు చేసిన పెళ్లే అని బలంగా నమ్మాను. మీరేమో ఎప్పుడు చూసిన ఈ పెళ్లి గురించి ఈ బంధం గురించి దూరమైపోవాలని చూస్తున్నారు. విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మీరు వెళ్ళిపోతే నాకు ఏమాత్రం మంచి జరగదండి. మళ్ళీ మా ఇల్లు వెలవెలబోతుంది. మా ఇంట్లో సంగతి పక్కన పెట్టండి. నేను మళ్ళీ ఒంటరివాడిని అయిపోతాను. మీలా నేను విడిపోవాలని ఒక్కసారి కూడా అనుకోలేదు. మీరు మా ఇంట్లో అడుగుపెట్టి అందరితో కలిసిపోవడం నాకు ఇంకా బాగా నచ్చింది. కాబట్టి మీరు నన్ను మీ భర్తగా యాక్సెప్ట్ చేయండి. నేను మిమ్మల్ని నా భార్యగా ఎప్పుడో యాక్సెప్ట్ చేశాను. ఏమంటారు? జవాబు చెప్పండి. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు మీరు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పారు. ఈ పెళ్లి నా అవసరం కోసం జరిగింది. అది అవకాశంగా తీసుకొని మీరు అడుగుతున్నారని నేను అనుకోవడం లేదు. మీ మనసులో నన్ను ఇంత ఇష్టపడుతున్నారని నిజంగా నాకు తెలీదు. నేను మీ లైఫ్ని ఎటో కాకుండా మార్చానని గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నా మనసులో ఏముందో అది చెప్తున్నాను. మంచు చెడు ఒకసారి నా మెడలో తాళి పడింది. ఇక ఈ లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. మీతో పాటు బృందావనంలో ఉండే అందరూ నాకు నచ్చారు. ఇంత మంచి ఫ్యామిలీని మిమ్మల్ని నేను దూరం చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు. కాబట్టి నేను ఎప్పటికీ మీ భార్యగానే ఉండిపోదలుచుకున్నాను. ఇదంతా నా డ్రీమా ఇదే విధంగా పొల్లుపోకుండా చెప్తే తప్పకుండా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసి తీరుతుందో ఏవండీ ఒక్క పల్లి గింజ తినడానికి అరగంట పట్టింది. ఈ అరగంటలో మీరు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. పోదామా చెప్పు ఆగను ప్లీజ్ అరే ఆగు చంపేశాను మళ్ళీ ఆ మాట అన్నావంటే. సారీ. ఓరేయ్ సత్తిగా రేయ్ చెక్కయ్య ఎలా ఉన్నావురా ఇదిగో బెగ్గర్ బతుకు అయిపోయింది. తను నా భార్య మహాలక్ష్మి హలో అండి హలో నా భార్య అని పరిచయం చేసినా ఖండించలేదంటే మెల్లమెల్లగా నా మీద ఇష్టం పెంచుకుంటున్నట్టే కదా బాయ్ నేను వెళ్తున్నాను ఆగమ్మ ఏం జరిగిందిరా చీటింగ్ చేసిందిరా మళ్ళీ ఆ మాట అన్నావంటే బాగో చెప్తున్నాను ఏమైంది అసలు ఎందుకు గొడవ పడుతున్నారు మీరిద్దరూ లవర్సే కదా అవును కాదు అదేంటి నేను తను 3 ఏళ్లుగా ఒకే ఆఫీస్లో కలిసి పని చేస్తున్నాం. 3 ఏళ్ల నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను కలిసి సినిమాలక వెళ్ళాం డిన్నర్స్కి వెళ్ళాం డ్రాప్ చేసేవాడిని పికప్ చేసేవాడిని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటే తను ఏమంటుందో తెలుసా ఏమంటుంది అనడం ఏంటండి ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఫ్రెండ్లా ఉండకూడదా నేను ఫ్రెండ్గానే చూశాను వీడు చెప్పినవన్నీ చేశాను కానీ నేను అస్సలు లవ్ చేయలేదు వీడు లవ్ చేస్తే అది వీడి కర్మ దానికి నేనేం చేయలేను నేను ఎప్పుడూ మిమ్మల్ని హస్బెండ్గా చూడలేదు. మీరు నన్ను వైఫ్ అని ఎలా అనుకుంటారు అది తప్పు మీరు నన్ను ప్రేమిస్తే అది మీ కర్మ నాకేం సంబంధం లేదు నేనేం చేయలేను. ఏంట్రా నువ్వేం మాట్లాడవేంటి? పోనీ 3 ఏళ్ల నుంచి చూస్తున్నావు కదమ్మా నువ్వు చేసుకోవాలనుకున్న ఇంతకన్నా మంచి భర్త దొరుకుతాడా? అసలు వీడిని నేను హస్బెండ్గా ఊహించనే లేదు వీడు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడని తెలిస్తే ముందే విడిపోయేదాన్ని.
ఆపద్ధర్మంగా తాళి కట్టించుకున్నాను కదా అని ప్రేమించమంటే నావల్ల కాదు, భార్యగా ఉండమంటే అంతకన్నా వీడు ప్రేమిస్తే నేను ప్రేమించాలని రూల్ ఉందా? అస్సలు లేదు. నేను పేదవాడిని, నా వెనక ఆస్తులు లేవని కాదంటుందా? అమ్మాయి ఎప్పుడూ మనసు చూస్తుంది తప్ప ఆస్తులు చూడదు. అయినా మనసులో లేనిది ఆస్తులు చూసిన ప్రేమ పుట్టదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఏనాడైనా చెప్పానా? కానీ నేను నిన్ను ప్రేమిస్తున్న విషయానికి నీకు తెలియదా? నేను నిన్ను ఫ్రెండ్ లాగా చూస్తున్నాను కాబట్టి ఫ్రెండ్ లాగే అనుకుంటాను, ప్రేమ అని ఎలా అనుకుంటాను? అయినా ఇప్పుడు చెప్తున్నాను, నా గురించి ఇలా ఆలోచిస్తున్నావ్ కాబట్టి ఈరోజు నుంచి వీడితో ఆ ఫ్రెండ్షిప్ కూడా నాకు వద్దు. గుడ్ బై. నాకు వేరే డ్రీమ్స్ ఉన్నాయి, నాకు వేరే గోల్స్ ఉన్నాయి. అవన్నీ డిస్టర్బ్ చేసుకొని మనసులో లేని ప్రేమను తెచ్చుకోలేను. ఒకటి చెప్పి ఒకటి చేసేవాడివి నువ్వు, ఒకటి చేస్తే ఒకటి అర్థం చేసుకునే వాడివి నువ్వు. ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటే ఐ డోంట్ కేర్. ఆగు నిన్నే. పాపం ఆయన ప్రేమించమని బలవంతం చేయడం ఏంటి? ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం కలిగితే తనే వచ్చి అతనితో చెప్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్తే మహాలక్ష్మి కూడా ఇలాగే రియాక్ట్ అయి చీ కొట్టి వెళ్ళిపోతుందేమో. అమ్మో, ఈ మాత్రం ఇంట్లో కూడా ఉండదు. ఏదో ఒక రోజు తనే నా ప్రేమను అర్థం చేసుకొని తిరిగి వస్తుందేమో. అవును, మీరేదో మాట్లాడాలని తీసుకొచ్చి అది వదిలేశారు. ఏం లేదు, పని కట్టుకొని ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఏమీ లేదంటారేంటి? ఏంటో చెప్పండి. రేపు మనం కోర్టుకి వెళ్ళాలి కదా, తెలుసు. మీరు బాధపడకండని చెప్పడానికి వచ్చాను. నేనెందుకు బాధపడతాను? ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతే బాధపడాలి, కానీ మన పెళ్లి అలా జరగలేదు కదా. అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం అనుకుని విడిపోతున్నాం. విడాకులు వస్తే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఏంట్రా వీడు అప్పుడు అనగా వెళ్ళాడు, ఇంకా రావట్లేదేంటి? ఫోన్ చేద్దాం అన్నయ్య. వద్దులే, వాడిని డిస్టర్బ్ చేయొద్దు, ఇంకాసేపు చూద్దాం, అప్పటికే రాకపోతే అప్పుడు చేద్దాం. ఏంటి ఇద్దరు అంత కంగారుగా వెయిట్ చేస్తున్నారు? ఎవరికోసం అన్నయ్య? చక్రిగడి కోసం రా. వాడు ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. వాడేమన్నా ఇంకా చిన్న పిల్లోడా? బయటికి వెళ్తే భయపడడానికి మేము టెన్షన్ పడుతుంది. వాడు బయటికి వెళ్ళనందుకు కాదురా, మరి అన్నయ్య వదిని తీసుకెళ్లనందుకు. నాకేం అర్థం కావట్లేదురా. తనని వీడు ఎక్కడికి తీసుకెళ్లాడు? పొద్దున్న లాయర్కి ఫోన్ చేసి విడాకులు ఇప్పించడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పగానే నా దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డాడురా. తనకి ఎలాగైనా తన మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్తానని మహాలక్ష్మిని బయటికి తీసుకెళ్లాడు. ఏం చెప్పాడో, తనేమనిందో అని చాలా టెన్షన్గా ఉందిరా వదిన. అన్నయ్య ప్రేమను యాక్సెప్ట్ చేస్తే బాగుం అన్నయ్య. అవునురా, వాళ్ళ ఇద్దరూ కలిస్తే చూడాలని నాకు ఉంది. అది కాదన్నయ్య, తనకు కూడా వీడంటే ఇష్టం ఉండాలిగా. మొన్న వీడు చేసిన పనికి ఇంకా తనకు కోపం తగ్గలేదు. అసలు ఇలాంటి టైంలో వాడి ప్రేమని అంగీకరిస్తుందా? అంతా దేవుడి దయ. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరూ కలిసే వచ్చారా? మీ ఆఫీస్ వైపు వర్షం పడిందా అమ్మా? లేదు పెద్ది, క్లైమేట్ బాగానే ఉంది, అందుకే కాసేపు బయటే ఉండిపోయాం. చక్రి, ఏమైందిరా? ఏమైనా మాట్లాడావా? అలా ఉన్నావేంటిరా? మళ్ళీ ఏమైనా గొడవైందా? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళి గదిలో పడుకుంటాను. రేయ్ అన్నయ్య మాట్లాడింది వదిన్కి నచ్చలేదేమో, ఇద్దరి మధ్య ఏదో జరిగిందేమో. నేను వెళ్ళి అడగనా? వద్దు, వాడేదో చిరాకులో ఉన్నాడు, తిడతాడు. వదిరా, ఏంట్రా? ఆఫీస్ పూర్తయ్యాక అన్నయ్యతో కలిసే వెళ్లారా? అవునురా, ఎన్నడూ లేంది. చక్రి ఎందుకు బయటికి తీసుకెళ్లాడమ్మా? రేపు కోర్టుకి వెళ్ళాలి కదా పెద్ది, నేను బాధపడతాను అనుకని తీసుకెళ్లారు. ఇందులో బాధపడడానికి ఏముంది కదా పెద్ది, అక్కడ తను ఇలాగే మాట్లాడి ఉంటుంది. వాడు చెప్పాలనుకున్నది మింగేసి ఉంటాడు. అసలు ఏం జరిగిందో బయటికి వచ్చాక వాడిని అడుగుదాం. అయినా ప్రేమించమని బలవంతం చేయడం ఏంటి? ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం కలిగితే తనే వచ్చి అతనితో చెప్తుంది కదా, అంతే కదా. కన్నా రారా, అన్నం కాకం లేదు, కొంచెం తినాలని లేదు, ఎందుకు ఇలా కూర్చున్నావ్? బ్రెయిన్ లేదు, ఆకలిగా లేదంట అన్నయ్య. రే చక్రీ, రారా, కాస్త తిందువు గాని. గుడి ముందు నందిలా కూర్చున్నావేంటరా నువ్వు? పందిలా తినాలనిరా, తిను. నవ్వు. ఎన్ని తిట్లు తిట్టారు? ఎవరిని? చికరే నేనేని లేదే, మరి ఎందుకు అలా ఉన్నాడు? నేనేమి అనలేదు, కడుపులో ఏమైనా తేడాగా ఉందేమో, ఈ పూట తినకుండా ఉంటే బెటర్. అవును, కడుపులో టార్చ్ లైట్ వేసి మరీ చూస్తుంది. గుండెలో ఏముందో తెలియదు కానీ కడుపులో ఏముందో కనిపెట్టేస్తుంది. ఎవడికి అన్నీ తెలుసు? పడుకున్నారా? కనిపించట్లేదా? ప్రశాంతంగా నిద్రపోండి. ఇప్పుడే కదన్నయ్య పడుకున్నాం, మీకు వెంటనే నిద్రపడుతుంది కదా. నీకేం రోగం? నువ్వు గుర్రు పెట్టి నిద్రపో. ఎవడవద్దు అన్నాడు. రేయ్ చక్రి, నీకోసం అన్నం తీసిపెట్టానురా, వెళ్ళి తినే. మీరు తిన్నారుగా, మీ అందరి కడుపు నిండిందిగా. రే, ఇప్పుడు ఈ ఏడుపంతా దేనికిరా? నీ తలనొప్పి తగ్గలేదారా? నాకు తలనొప్పు అని చెప్పి ఎంతసేపు అయింది?
ఇంతవరకు ఎలా ఉందని అడిగావా, తిన్నావా, తింటావా, తినకపోతే ఎలా, ఈ ప్రశ్నల్లో ఒక్కటైనా వేశావా? ఇంతకుముందు ఇలాగే ఉండేవాడివా రే అన్నయ్యన అంటావేంటిరా? ఒకడు వాడి భార్యతో మాట్లాడడానికి వెళ్ళాడు, మరి మాట్లాడి వచ్చాడా? మాట్లాడలేక చచ్చాడా పుచ్చాడా? ఒక్కరైనా అడిగారా రే? ఇప్పుడు నీ ప్రాబ్లం నీ ప్రేమ, మేము తినడమా? నీకు ఆకలి వేస్తే తిను, ఎవడవద్దు అన్నాడు రే? ఏంటన్నయ్య వీడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మనలో ఒకడు అన్నం తినకుండా ఉంటే మాట్లాడాల్సిన మాటలే మాట్లాడారా? ఆ సారీ అన్నయ్య నాకెందుకురా సారీ? వాడి గుండెల్లో ఎంత బాధ ఉందో అది బయటికి చెప్పుకోలేక ఎలా కుమిలిపోతున్నాడో. నీలాగా కడుపు నిండిన వాళ్లకి ఏం తెలుస్తుందిరా? నిజంగా సారీ అన్నయ్య, నేను అంత దూరం ఆలోచించలేదు. పోనీ నన్ను వెళ్ళి వాడికి సారీ చెప్పమంటావా అన్నయ్య? ఇప్పుడు మీరిద్దరు వాడి దగ్గరికి రాకపోవడమే మంచిది. నవ్వు, నిన్ను ఇలా చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా, చిన్నప్పుడు టీచర్ తిట్టిందని ఇంట్లో అన్నం తినకుండా అలిగేవాడివి, అప్పుడు నేను ఇలా తీసుకొచ్చి అన్నం తినిపించేవాడిని. ఇప్పుడు నువ్వు పెద్దయ్యావు, నాకన్నా చాలా పొడవయ్యావు, గడ్డాలు మీసాలు వచ్చాయి, పెళ్లి కూడా అయిపోయింది. అయినా సరే నువ్వు నా కళ్ళకి ఆ చిన్నప్పటి తమ్ముడిలాగే. నువ్వు అన్నం తినకుండా పడుకుంటే రాత్రంతా నాకు నిద్రపడుతుందా? మనకి అడగడానికి అమ్మ లేదురా, మనమే తిట్టుకున్నా అనుకున్నా మనమే కలుసుకోవాలి, కష్ట సుఖాలు కనుక్కోవాలి, మనల్ని మనమే ఓదార్చుకోవాలి. అంతే కదరా సకరి అన్నయ్య? నువ్వు మహాలక్ష్మిని బయటికి తీసుకెళ్ళావు, కాని అక్కడ నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పలేకపోయావు, అంతేనా? అవును అన్నయ్య, చిన్నప్పుడు మిమ్మల్ని అందరినీ గుడికి తీసుకెళ్లేవాడిని, ఇంట్లో బియ్యం లేనప్పుడు ప్రసాదం పెడతారని, అప్పుడు నేను పండితులు చెప్పే ప్రవచనాలు వినేవాడిని, ఎంత గొప్ప అర్థం ఉండేదో తెలుసా? నా జీవితానికి ఏం పనికొస్తుంది అన్నయ్య? అందరి జీవితాలకు పనికవచ్చే మాటలేరా? శబరి రాముడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిందట, రాముడు వస్తానని మాట ఇచ్చాడా లేదే? వర్తమానం పంపించాడా లేదు? కలలో ఆయన కనిపించి వరం ఇచ్చాడా లేదు? ఆయన వస్తాడని నమ్మింది. సంకల్పం రావాలనే బలమైన సంకల్పంతో ఎదురుచూసింది. చివరికి ఆ సంకల్పం రాముని చేరింది. శబరి తపస్సు ఫలించి రాముడు వచ్చాడు. ఇద్దరికీ పరిచయమే లేదు, ఒక్కసారి చూసినందుకే నువ్వు మనసుపడ్డావ్. మళ్లీ కనపడాలని మనస్ఫూర్తిగా అనుకున్నావ్. మళ్లీ కలిశారు దేనికి? సంకల్పం, బలమైన సంకల్పం. మహాలక్ష్మి నీ జీవితంలోకి రావాలని బలంగా కోరుకున్నావ్, ఏమైంది? ఇప్పుడు నీ ఇంట్లోనే ఓ గదిలో ప్రశాంతంగా నిద్రపోతుంది. అదేమిటి? అదే సంకల్పం. ఇదంతా మాయలోకంరా. మనసు నుంచి మనసుకు మనిషికే తెలియకుండా సంకేతాలు వెళ్తాయి. నీ మనసులో నువ్వు ఎంత బలంగా, విశ్వాసంగా, నమ్మకంగా కోరుకుంటావో అది జరుగుతుంది. సరేనా? తిను, ఎందుకు చెంతకి వస్తావో? నేను పేదవాడిని, నా వెనక ఆస్తులు లేవని కాదంటుందా అమ్మాయి? ఎప్పుడూ మనసు చూస్తుంది తప్ప ఆస్తులు చూడదు. అయినా మనసులో లేనిది ఆస్తులు చూసిన ప్రేమ పుట్టదు. అనుకోకుండా పెళ్లి చేసుకున్నావ్ అనుకుని విడిపోతున్నాం, విడాకులు వస్తే ఎవరి లైఫ్ వాళ్లు చూసుకోవచ్చు కదా. హాసమా ఏంట్రా గడియారం వంక అలా చూస్తున్నావ్? ఆ గడియారం ఉన్న ఫలంగా ఆగిపోతే బాగుండు అని ఏముంది అందులో? బ్యాటరీలు తీసేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా. కానీ అలా చేస్తే మీ వదిన ఆగిపోదు కదరా. ఈ కాలం ఆగిపోతే తప్ప తను ఇక్కడే ఉండిపోదు కదా. అందుకే ఆ గడియారం ఆగిపోతే బాగుండని ఆశగా చూస్తున్నాను, కాని ఆగట్లేదు. సంగీతం, కాలానికి కూడా నా మీద కోపం అనుకుంటానయ్యా. అందుకే తను విడాకులు కావాలి అని అడగగానే ఇంకా తొందరగా గడిచిపోతుంది. చకరి వెళ్ళిపోతుంది అన్నయ్య. ఇంక తను నా జీవితంలో ఉండదు, వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. అన్నయ్య, తనని అసలు నా జీవితంలోకి ఎవరు రమ్మన్నారు? అన్నయ్య ఎందుకు నా జీవితంలోకి వచ్చి నన్ను ఇలా బాధపెడుతుంది? అసలు నేను చేసిన తప్పు ఏంటి? తనను ఇష్టపడడమేనా నా తప్పు? నాకంటే ఎక్కువగా తనని ప్రేమించడమే నేను చేసిన పొరపాట? ఈ ఇంట్లో అందరూ తనకు కావలసిన వాళ్లే, ఒక్క నేను తప్ప ఎందుకన్నయ్యా? నన్ను మాత్రమే ఎందుకు తను పరాయి వాళ్లలా చూస్తుంది? ఎక్కడికమ్మా ఆ కోర్టుకి? విడిపోవడానిక? విడాకులు తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు కదమ్మా. నీ పేరు మహాలక్ష్మి, ఏం కావాలి? విడాకులు నీది స్వచ్ఛమైన ప్రేమరా. తను నీకు రాసి పెట్టి ఉంటే ఆ ప్రేమే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది.